సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడొక వాగ్దానము కీర్తన 115:13 తన యందు భయభక్తుల వారిని యెహోవా ఆశీర్వదించును. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు తన అనుభవంలో ఒక మాట, యెహోవా యందు భయభక్తి కల వారిని ఆయన ఆశీర్వదించును. నిజమే. ఈ దినాన మనము దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి అనుకున్నట్లయితే ఆయన యొక్క ఆజ్ఞలకు, ఆయన మాటలకు లోబడవలసినది. ఎవరైతే ఆయన మాటలకు లోబడి ఆయన అనుకూలంగా జీవిస్తారో ఆయన వారిని లేవనెత్తేవాడు. అందుకు ఉదాహరణే ఇశ్రాయేలు ప్రజలు. వారు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ఆయన మాటానుసారం జీవించినప్పుడు వారి యొక్క పంటలు విస్తారంగాను, వారు స్వతంత్రులుగా జీవించున్నారు. కానీ ఎప్పుడైతే వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో దేవునికి ఉగ్రతకు లోనై ఉన్నారు. ఇది నాన్న ప్రియ కుమార కుమార్తె, నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కార్యములు నీకు కావాలంటే ఆయన మాటకు లోపడు. ఆయన ఏదైతే నీకు ఇచ్చి ఉన్నాడో లేదా ఆయన ధర్మశాస్త్ర ప్రకారం అనుసరించవలసిందో దాని ప్రకారం నువ్వు ఉన్నట్లయితే దేవుని కార్యాలు నువ్వు ఒకటి వెంబడి ఒకటి చూడబోతున్నావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి కొందాలు. నీ బిడ్డైన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ దేవాశీర్వాదంతో నింపండి. ఇక వారికున్న ప్రతి కొత్తకు తీసుకుని నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం నేను నీ యందు భయభక్తులకు సాయం చేయండి. నేను మాటలో పడి నీ ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయన నీకు అనుకూలంగా జీవించుటకు వారిని మలచి బలపరిచి ఆశీర్వదింపచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆయన మాటలో పడండి. దేవుడి వల్ల దీవించును గాక. ఆమేన్.